కుంభరాశి వారికి 25, 26, 27వ తేదీలలో జరగబోయేది ఇది. పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండబోతుంది. గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది. అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధనిష్ట 3-4 పాదములు లేదా శతభిషం 1-2-3-4 పాదములు లేదా పూర్వభద్ర 1-2-3-4 పాదములలో జన్మించిన వారు కుంభరాశికి చెందేదను. కుంభరాశి వారు స్థిరముగా ఉండుట, ఆనందముగా ఉండుట, వాత్సల్యము కలిగి ఉండుట, దృఢత్వము కలిగి ఉండుట, అచంచల విశ్వాసము కలిగి ఉండుట ఈ రాశి వారి యొక్క మూల సూత్రములు. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారికి 25, 26, 27వ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి విజయాలు ఏర్పడిన, మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన, అవసరానికి ధనం లభిస్తుంది, నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు, మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన, అధికార యోగం ఏర్పడుతుంది, శుభవార్తలను వింటారు, ముఖ్యమైనటువంటి కొనుగోళ్లను చేస్తారు, ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది, మిత్రబలం పెరుగుతుంది, అధికారులను మెప్పిస్తారు, బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది, ప్రయాణాలు అనుకూలిస్తాయి, శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది, పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన, తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు, చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు, ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు, మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు, మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు, ప్రారంభించినటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు, ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది, అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు, అనారోగ్య సమస్యల తొలగిన, విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన, మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు, ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది, సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు, బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు, మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు, ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు, మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి, అదేవిధంగా శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు అధికారులు మెచ్చుకుంటారు, బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది, మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు, కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు, మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది, అదేవిధంగా కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు, భూగృహ లాభాలు ఏర్పడిన, తోటివారి సహకారం లభిస్తుంది, బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు, ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి, కుటుంబంలో సమస్యలు తొలగిన, అధికారులతో జాగ్రత్త వహిస్తారు, మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు, స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు, ఆర్థికంగా లాభపడతారు, ధర్మసిద్ధి కలదు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి, మొహమాటాన్ని దరిచేయనీయవద్దు, గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన, మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన, అదేవిధంగా మనోబలం తగ్గకుండా చూసుకుంటారు, పురోగతిని సాధిస్తారు, ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది, శక్తి సామర్థ్యాలు పెరిగిన, సంఘంలో గౌరవం పెరుగుతుంది, శుభ కార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు, మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు, అదేవిధంగా జ్ఞానోదయం
ఆదాయం ఏర్పడుతుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభ ఫలితాలు వెలువడిన లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. చేసే పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన అదేవిధంగా మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి శుభవార్తలు అందిన అన్ని వైపుల నుంచి ఆదాయం అందిన సమాజంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. అదేవిధంగా వ్యాపారం మరింత పెంచుకుంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వస్తువులను బహుమతులుగా పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు. ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉంటారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆనందంగా సాగున చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. గృహమున శుభ కార్యక్రమాల ప్రస్తావన ఏర్పడుతుంది. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారాన్ని విస్తరిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం, అదేవిధంగా పనుల్లో అవాంతరాలను అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగున అదేవిధంగా సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతారు. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. పురోగతిని సాధిస్తారు. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని ఏర్పరుస్తుంది. సమయానుకూలంగా ముందుకు సాగి కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ధైర్యే సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు. రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. కుటుంబ సౌఖ్యం కలదు. ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మాట విలువను కాపాడుకుంటారు. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగే అవకాశం ఉంది. మీ యొక్క రంగాలలో విజయ సోపానాలను అధిరోహిస్తారు. మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు. మృదు సంభాషణతో ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఆదాయం బాగుంటుంది. సన్నిహితుల సహకారం లభిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.